వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అంతా దేవుడు మనకి ఇచ్చేది మంచి కోసమే అని మనం గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించబద్దులే ఉంటున్నాం. కాబట్టి కీర్తన 86వ అధ్యాయము మరి 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవా, చదవమా. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన అధికమైన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలేమా, ఆయన కృప అధికమైనది. ఈరోజు సుకన్య పట్ల దేవుడు చూపినటువంటి కృప అధికమైనది. ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టమందును నష్టమందును దేవుడు కాచి కాపాడి ఈ విధముగా అధికమైన కృప దేవుడు ఆ బిడ్డకు దయచేసారు. అందరూ ఒకసారి ఆమేనందాం. కాబట్టి అధికమైన కృప దేవుడు ఆ బిడ్డకు దయచేసారు. అందును బట్టి మనం ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఆమేన్. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తమని మనం మొదట తెలుసుకున్నాం. కాబట్టి 103వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు ఆయన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన కృప మన పట్ల అంత ఉన్నతమైనది. మరి సుకన్య పట్ల దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క బాహుల్యము అంత బలమైనదిగా వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి అధికమైన కృప మరి ఆ బిడ్డ పట్ల దేవుడు చూపించినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మరొక భాగము 118లో వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుని కృప నిరంతరము నిలిచేదనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మన పట్ల దేవుని పట్ల ఎవరైతే ఆధారపడి జీవిస్తారో, దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారి పట్ల దేవునికి ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల దేవునికి అధికమైన కృప దేవుడు చూపించడం ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ కృప నిరంతరము మన పైన, మన జీవితాల పైన, మన కుటుంబాల పైన, మన సంఘాల పైన దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. రెండవదిగా మొదటిది మనం చూసుకున్నాం. రెండవది 121వ కీర్తన 4వ వచనం చదువుతాం. 121వ కీర్తన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చదవమ్మా. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. ఏ ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. ఆయన చేత మనము కాపాడబడ్డాం. దేవుడే నిన్ను కాపాడింది. అవునమ్మా సుకన్య? ఎవరు కాపాడింది? దేవుడే మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతి కూడిక మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవునికి మొట్టమొదటిగా ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో మన ప్రాణం ఉన్నప్పుడు, మనం సజీవ లెక్కలో ఉన్నప్పుడే దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో జరిగించాలని వాక్యం జరిగిస్తుంది. కాబట్టి మనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన చేత కాపాడిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. 91వ కీర్తన ఉంది. అపాయం ఏమీ రాదు, ఏ తెగుళ్ళను నీ గుడారమో సమీపించదు. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబానికి దేవుడు ఏ అపాయము రానివ్వడు, ఏ తెగుళ్ళను కూడా దేవుడు సమీపించలేదు ఇంతవరకు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞులై మనం జీవించాల. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్దలే అంటాను. మొట్టమొదటిగా దేవుడు అధికమైన కృప చూపించినాడు. రెండవదిగా దేవుని చేత కాపాడబడింది. మూడవది మలకి 4వ అధ్యాయం. మలకి 4వ అధ్యాయం 2వ వచనం. త్వరగా మలకి 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయవచ్చు. అతని రెక్కలు నీకు ఆరోగ్యము
అనుగ్రహించును. మూడవదిగా నంబర్ 1 ఏమిటంటే దేవుడు అధికమైన కృప దేవుడు దయచేసి ఉంటున్నాడు. రెండవదిగా దేవుని చేత కాపాడబడింది ఆ బిడ్డ. మూడవదిగా దేవుడు అనుగ్రహించు ఆరోగ్యము దేవుడు ఆ బిడ్డకు దయచేసినందుకు మనం ఈరోజు కృతజ్ఞతాస్తుతి కూడిక మనం పెట్టుకొని ఉన్నాం. ఏమ్మా, ఆరోగ్యం దేవుడు దయచేయలేదా? ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్నో ఈ యొక్క సమయంలో ఈ యొక్క చూసినప్పుడు మరి ఎన్నో భయంకరమైన రోగాలతో పీడిస్తూ ఉన్నాడు అన్నమాట సాతాను. అటువంటి సమయంలో కూడా మరి సుకన్య గారిని ఆ దేవుడు అనుగ్రహించు ఆరోగ్యము దేవుడు దయచేసినాడు కాబట్టి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటున్నాం. అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉంది, సర్వ రోగములను తొలగించి ఆయన కాపాడినాడు. అంత మాత్రమే కాదు, 23వ కీర్తనలో ఉంటుంది, కృపాక్షేమములే వచ్చును. హల్లెలూయా. కాబట్టి కృప క్షేమమును ఆ బిడ్డ పట్ల దేవుడు దయచేసినందుకు ఈరోజు మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతి కూడిగా పెట్టుకొని దేవుని గణపరుస్తూ ఉంటున్నాం. మరి 4వదిగా మనం చూస్తాం. నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. మరి 121వ కీర్తన మనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఒంటరి తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలమ్మా. ఎక్కడి నుంచి? ఎక్కడ? కొండల తట్టు నేను కన్నులు ఎత్తి చూస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎవరి తట్టు వస్తుంది సహాయము? యెహోవా వలననే నాకు సహాయం. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చూద్దాం. నాకు సహాయం కావాలి, మనకు ఆరోగ్యం కావాలా, మనకు దేవుని కృప కావాలా. కాబట్టి ఇక్కడ చదివిస్తుందని ఆడ 4వదిగా దేవుని చేత సహాయము పొందినాం. మరి సుకన్య కూడా ఇన్ని సంవత్సరాలు దేవుని చేత సహాయము పొంది ఆ బిడ్డ ఇంతవరకు ఎదిగినట్లు మనమందరం కూడా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత సహాయము పొందినందుకు ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతి కూడిక మనం ఉంచుకొని ఉన్నాం. కడపటిగా తిమోతిలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మరి 17వ వచనం. తిమోతిలో రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడం నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని వినిను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది. ప్రభు ప్రతి దుష్కార్యముల నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. ప్రభువు తప్పించినాడమ్మా. ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు తప్పించినాడు. శత్రువుల నుంచి, అపవాది నుంచి, కదా, సమస్యల నుంచి దేవుడు కడపడిగా మనం చూస్తున్నాం. దేవుని చేత మనము తప్పించబడింది మరి సుకన్య. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం చదివిస్తూ ఉంది, సింహం చేత నుంచి, ఆ విరోధైన సింహం చేత నుంచి ఆ బిడ్డ తప్పించబడింది. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడే ఆమెను తప్పించినాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం చదివిస్తుంది మరి 91లో కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన తప్పిస్తూ ఉన్నాడు. మరి క్లుప్తంగా 5 మాటలు నేను వినిపించినాను. నా సమయం అయిపోయింది, 10 నిమిషాలు. మొట్టమొదటిగా ఆయన ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దేవుడు ఆ కుటుంబం పట్ల చూపిన అధికమైన కృప. రెండవదిగా దేవుని చేత కాపాడుటను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులే అంటున్నాం. మూడవది దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యం విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. తర్వాత 4వది దేవుని చేత సహాయము పొందినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. కడపడిదిగా ప్రభు చేతిలో దేవుని చేత తప్పించబడి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. కాబట్టి సాతాను నుంచి, శత్రువుల నుంచి తప్పించబడి
మరి దేవుడు తప్పించినాడు కాబట్టి దేవుని నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు ఈరోజు మనము చెల్లిస్తూ ఉంటున్నాం. కానీ ముగిస్తున్నాను. దయచేసి మనం విన్న వారందరూ కూడా మరి ఆ బిడ్డను ఆశీర్వదిస్తాం. దేవుడికి ఎంతగా దేవుడు హెచ్చించి ఆ బిడ్డను కాపాడినందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను ముగిస్తాను. తర్వాత ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి,